యాదాద్రి అనేది మనకు ఇప్పుడు ఆంధ్రాలో గనుక తీసుకుంటే తిరుమల తిరుపతి Yes. దేవస్థానం ఎంత ప్రఖ్యాతగాంచిందో ఇప్పుడు అట్లాగే మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా యాదాద్రికి ఒక సుమారుగా 1800 కోట్ల రూపాయలు ఇచ్చి టెంపుల్ రెనోవేషన్ అనుకోండి, చుట్టూ ఓఆర్ఆర్ అనుకోండి, ఆ టౌన్ డెవలప్మెంట్ అనుకోండి, చాలా అద్భుతంగా అంటే పాత టెంపుల్కి ఈ టెంపుల్కి సంబంధం లేకుండా చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి మనకు భువనగిరి వచ్చేసి శాటిలైట్ సిటీగా ఎప్పుడో అనౌన్స్ చేసినారు. Okay. అది అందరికి తెలిసిన అవును, విషయమే. అవును. నెక్స్ట్ ఎవరైనా కూడా సిటీ నుంచి ఒక ఆధ్యాత్మికంగా విజిట్ చేయాలంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి టెంపుల్ విజిట్ చేస్తారు. ప్లస్ అదొక స్పిరిచువల్ హబ్ లాగా ఉంటుంది. ఓకే. పక్కనే జైన్ టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఈ మధ్యలో అద్భుతంగా బాగా ప్రఖ్యాతిగాంచిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వా, అద్భుతం సుమారుగా అయితే, అవును. వీకెండ్స్లో 1,00,000 మంది వస్తూ ఉన్నారు. అవును, అవును. ఇది అందరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు విజిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే యాదాద్రి టెంపుల్ అనేది ఒక స్పిరిచువల్ సర్క్యూట్. అట్లాగే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది కూడా ఒకటి చెప్తున్నారు. అంటే సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు కూడా ఎస్, ఒక కారిడార్ ఒకటి చేస్తున్నారు. అవును మన బృందావన్ కూడా అదే దాంట్లో ఉందని. అవునండి. దానికి పక్కన అంటే ట్రిపుల్ ఆర్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన బృందావన్ ఉంది. అంటే యాదాద్రి టెంపుల్, యాదాద్రి పట్టణం కూడా దానికి ఆనుకొనే ఉంది. అవును. మనకు గోల్డెన్ ట్రయాంగిల్ వచ్చేసి మనకు సంగారెడ్డి టు చౌటుప్పల్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే Superb. ఆ. ప్లానింగ్ ఏంటంటే అనేక రకాల ఇండస్ట్రీస్ రావడానికి అక్కడ అవకాశం ఉంది. ప్రభుత్వానికి విజన్ ఉంది, ప్లానింగ్లో ఉంది. డెఫినెట్గా ట్రిపుల్ ఆర్ అవగానే డెఫినెట్గా అవన్నీ కూడా ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా కార్యరూపం దాల్స్తాయండి. Okay. దాని గురించి దాన్ని గోల్డెన్ కారిడార్ అని చెప్పేసి అంటాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ దాన్ని ఒక మినీ ఎయిర్పోర్ట్ అంటున్నారు చెర్లపల్లిని. అట్లాగే బీబీ నగర్, ఎయిమ్స్ ఇట్లాంటివి కూడా ఈ మన ప్రాజెక్టుకి ఎంతవరకు కనెక్టివిటీ ఉంటుంది? చర్లపల్లి కనుక తీసుకుంటే నిజంగా వాస్తవంగా మీరు అన్నది అది మినీ ఎయిర్పోర్టే. ఎందుకంటే అద్భుతమైన డెవలప్మెంట్ బా. ప్లస్ సిటీలో వచ్చి ట్రైన్ ట్రాఫిక్ అంతా పెరుగుతూ ఉంది కాబట్టి చర్లపల్లితోనే హాల్ట్ చేస్తూ ఉన్నారు. అవును. ఇంచుమించు ఇతర రాష్ట్రాలకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా చర్లపల్లిలో స్టార్ట్ అవుతుంది. Yes. చాలా సెంట్రల్ గవర్నమెంట్ అద్భుతంగా డెవలప్ చేసింది. అవును. అక్కడి నుంచి మన స్టేట్ గవర్నమెంట్ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ఆర్టీసీ అనుకోండి, బాగా కనెక్టివిటీ పెంచినారు. Sure. ఎట్ ద సేమ్ టైం ఎయిమ్స్ గురించి చెప్పాలంటే నేను ఇంకా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సుమారుగా 750 బెడ్స్తో 201 ఎకరంతో అంటే ఇండియాలోనే ఇంత బిగ్గెస్ట్ ఎయిమ్స్ ఎక్కడ కూడా ఎక్కడ లేదు. లేదు. కరెక్ట్. నాకు తెలిసి 2026 డిసెంబర్ నాటికి ఎయిమ్స్ స్టార్ట్ అవుతా ఉన్నది. అవును. ఎయిమ్స్లో ఏంటంటే ఒక్కసారి ఎయిమ్స్ కనుక స్టార్ట్ అయిందంటే ఒక డేకి 30,000 మంది పేషెంట్స్ అక్కడ అటెండ్ అవుతారు. ఎస్. ఎందుకంటే అక్కడ ఉండే క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ చాలా బాగుంటుంది, చాలా సర్వీసెస్ ఉంటుంది. మీకు తెలిసిందే కదా ఎయిమ్స్ గురించి. అట్లాగే మెట్రో విస్తరణ కూడా జరుగుతుంది. మెట్రో విస్తరణ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎంటీఎస్ వచ్చేసి అప్ టు యాదాద్రి వరకు ఉంది. ఎస్. ప్లస్ కిషన్ రెడ్డి గారు రీసెంట్గా ఇది చేసినారు. అప్ టు బీబీ నగర్ కూడా ఎయిమ్స్ ఇమ్మీడియట్గా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే డిసెంబర్లో కల్లా ఎయిమ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చే ఎవరైతే పేషెంట్స్ రోగులు ఉంటారో వాళ్ళకు అందుబాటులో రావాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. కరెక్ట్. సో ఈ లెక్కను చూస్తుంటే హైదరాబాద్కి యాదాద్రి కూడా శాటిలైట్ సిటీ అయ్యే ఛాన్స్ ఉందా? పక్కా అండి, పక్కా. ఆల్రెడీ అక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ వేద పాఠశాల అనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి, అండర్ Okay. కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఓకే. డెఫినెట్గా శాటిలైట్ సిటీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం కూడా అండి. సో ఒక రకంగా ఆధ్యాత్మికంగా ఈ దారిలో టూరిజము ఉంటుంది, మళ్ళీ అవును. అన్ని రకాలకు కూడా మనకి బాగా ఉపయోగపడే అది. ప్లేస్. సో ఇప్పుడు మీరు అన్నట్టు మనం చూసాం వెస్ట్లో అయితే ఇప్పుడు గజం కూడా ఎక్కడ కొనలేని దొరికితే పరిస్థితి అండి. అసలు కొనలేము మనం. Yes. సో మరి ఈస్ట్లో ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మన బృందావన్లో ఎలా ఉన్నాయి రేట్లు? ఈ బృందావనం వచ్చేసి నిజంగా ఒక కామన్ పర్సన్కి అందుబాటు ధరలో, సరసమైన ధరలో ఉన్నాయండి. మనం ఇలా సూట్ కాస్ట్ వచ్చేసి 500 SFT 36 లక్షలు అమ్ముతా ఉన్నాము. దాంట్లో 27-28 lakhs వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అదే 800 SFT కనుక తీసుకుంటే 2 bedroom 57 lakhs ఉంది. అది అప్ టు 40 lakhs కూడా మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. Yes. అంటే ఐటీ పీపుల్ అనుకోండి, గవర్నమెంట్ పీపుల్ అనుకోండి, కార్పొరేట్స్ అనుకోండి, ఒక కామన్ పర్సన్ ఎవరైనా ఐటీఆర్ లేని వ్యక్తి కూడా మనం లోన్ చేపిస్తామండి. దానిలో నేను ఒకరిని ఇప్పుడు యాక్చువల్గా నేను కొనుక్కున్నాను మీ దాంట్లో. Okay. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అదే శ్రీనివాస్ గారు. ఈఎంఐ కట్టక్కర్ లేకుండా ఒక Yes, అద్భుతమైన yes, అతి తక్కువ ఒక 7-8 లక్షలు కట్టేస్తే అవును. ప్రాపర్టీ వచ్చేస్తుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవును. సో నేను కూడా కొనేసాను ఆల్రెడీ. సో నేను కూడా దీని కస్టమర్ని ప్రేక్షకులకు తెలియాలి కదా. సో మీరు వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటాను, మీ పక్కనే నేను ఉంటాను. Yes, yes. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో ఇప్పుడు మచ్. మా ఫ్యామిలీ మెంబర్ అయినందుకు ఎగ్జాక్ట్లీ జీవీఆర్ బృందావన్ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. అవునండి, అవును.
మామూలుగా సింగిల్ బెడ్రూమ్ అయితే 20,000 రెంట్ ఇస్తారు, అవును. డబుల్ బెడ్రూమ్ అయితే 32,000 32,000 ఇస్తా అని చెప్పారు కదా. సో అది ఎట్లా వర్కౌట్ అవుతుంది సార్ అది? అంటే మనం ఏంటంటే టోటల్గా మోటో అంతా కూడా పిలిగ్రిమ్ బేస్డ్గానే డిజైన్ చేసినామండి. అంటే ఓకే. మనకి యాదాద్రికి వచ్చేసి వీక్ డేస్లో 30,000 to 40,000 పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు, వీకెండ్స్లో వచ్చేసి 60,000 to 80,000 వస్తూ ఉన్నారు. అదే కనుక స్పెషల్ డేస్ అయితే కనుక ఆల్మోస్ట్ 1 lakh ప్లస్సే వస్తూ ఉన్నారండి. అవును, అవును. మరి టెంపుల్ కానీ టెంపుల్ ప్రాంగణాన్ని కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇంత అద్భుతంగా డెవలప్ చేసింది. తెలంగాణ తిరుపతి అంటున్నారు కదా Yes, దాన్ని. yes. అవును. అక్కడ కామన్గా ఫ్యామిలీతో వచ్చినా ఇంకో విధంగా వచ్చినా కూడా అక్కడ ఫెసిలిటీ అనేవి లేవు. అంటే Yes, అవును. మంచి రెస్టారెంట్ కానీ లేకపోతే ఉండడానికి వసతి కానీ Correct, ఇలాంటివి correct. లేవు. దాని గురించే మనం డిజైన్ చేపట్టామండి. సూపర్. దాంతో మనకు రెంట్ అనేది అసలు దాన్ని నెగ్లిజిబుల్, బ్రహ్మాండంగా రెంట్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇంతమంది ఇట్లా జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ రెంటల్ అకామిడేషన్ అనేది ఈ కొరతను తీరుస్తుందా మన ప్రాజెక్ట్ అక్కడ ఉండే? ఇప్పుడు ఒక 1,500 మందికి మన ప్లానింగ్ అండి. 575 సూట్ రూమ్లు ఇచ్చాము. వావ్, మాక్సిమం మనం 1,500. సూపర్. మనకు అక్కడ వీక్ డేస్లోనే వీకెండ్స్లోనే కలిపి చెప్పాను కదా, 40 నుంచి 50,000 మంది వస్తూ ఉన్నారు. ఎయిమ్స్ డాక్టర్లు కానీ, ఇన్ఫోసిస్ కానీ, పిలిగ్రిమ్స్ కానీ వీళ్ళందరికీ కావాల్సిన అవసరాలు తీరుస్తుందా మన బృందావన్? పక్కా అండి. ఎందుకంటే మనం ఓన్లీ అంటే అకామిడేషన్ పరంగా కాదు, పిల్లలతో వస్తే వాళ్ళకి పిల్లలకు సంబంధించిన ఎంటర్టైన్మెంట్ అనేక అచ్చా. రకాల ఒక 8 నుంచి 9 రకాల పార్కులు, ఓకే, స్విమ్మింగ్ పూల్, ఓకే, వాటర్ గేమ్స్, ఓపెన్ జిమ్, తర్వాత వచ్చేసి బాంకెట్ హాల్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాంపీ థియేటర్, ఓ, ఇట్లాంటి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చామండి. ఇటు పిల్లలతో వచ్చినా కూడా, లేకపోతే దేవుడి దగ్గరికి వచ్చినా కూడా, లేకపోతే అవును. రిటైర్మెంట్ ఫంక్షన్స్ అనుకోండి, బర్త్డేలు అనుకోండి, గెట్ టుగెదర్లు అనుకోండి, సాఫ్ట్వేర్ పీపుల్కైనా ఇటు డాక్టర్స్కైనా ఎవరైనా కూడా వచ్చి అక్కడ సేద తీరవచ్చు. సో వర్క్, లివ్, ప్లే ఎస్, ఈ కాన్సెప్ట్ ను కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుందా? పక్కా చేస్తుందండి. అవునా? ఇప్పుడు ఇట్లాంటివన్నీ వెస్ట్ లో ఉన్నాయి. ఎస్, సో మీరు ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చారు. అదే అండి మా మోటో అదే. మంచి అకామిడేషన్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, థర్డ్ వన్ వచ్చేసి అద్భుతమైన భోజనం. సూపర్. ఇదే మా మోటో. అది మంచి రెస్టారెంట్. ఎస్, వండర్ఫుల్. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాల ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.